వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు మనం ఈవినింగ్ టైం 9:30 ప్రోగ్రాంలో ఉన్నాము. ఈ కంటిన్యూషన్ రేపు మధ్యాహ్నం 11:30 గంటలకు ఇదే ఛానల్లో నెక్స్ట్ కంటిన్యూటీ మెసేజ్ ఉంటుంది. ఈ 6 months అప్ టు అక్టోబర్ ఈ విధంగా చేస్తూ బైబిల్ని పూర్తి చేయాలి. ఇంకా 62 చాప్టర్స్, 12 పుస్తకాలు ఇంకా నేను ధ్యానించాలి. తద్వారా 3వ పర్యాయము బైబిల్ పూర్తవుతుంది. ఆ November 1 ఒక మంచి పెద్ద స్తుతికోటం పెట్టాల. ఈ 18 ఏళ్ళు నాతో ఎవరు పని చేశారో, నాతో ఎవరు భాగస్థులై సపోర్ట్ చేశారో అందరినీ పిలిచి ఒక చక్కటి కూడిక పెట్టాలని, ద సేమ్ డే 4th టైం ఇన్స్టాల్ చేయాలని, 4వ పర్యాయపు వాక్య ధ్యానము ఇంటర్నెట్ ద్వారా వివిధ భాషల్లోకి వెళ్ళేట్లుగా ఒక న్యూ డైమెన్షన్, న్యూ గోల్, న్యూ మెథడాలజీలో చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని కొరకు ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం. సో 350-60 ఎపిసోడ్స్ పైగా ప్రసారం చేయటానికి గాను ప్రసార సహకారులు కావాలి. స్టూడియో ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్, షెడ్స్ అయిపోయాయి, ఇంకొంచెం ఇంటీరియర్ చేయాల్సినవి చాలా ఉన్నవి. వాటన్నింటి కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ బిడలము నాయన, నీ కొరకు బ్రతుకుతున్న వారము, నిన్ను సేవించు వారము. ఈ లోకములో మరొక గమ్యం లేదు, నీవే మా గమ్యము. విశ్వాసమునకు కర్త అయిన నీ వైపే మా ప్రయాణము. మా ప్రేక్షకులు కట్టి భాగ్యం ఇమ్మని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము గత దినము అలాగే ఉదయకాలము మనము 10వ వచనం నుండి కొన్ని మాటలు చూశాము. 2 పదాలు పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఒకటి, ఐ ఎండ్యూర్డ్, నేను సహించాను. రెండవ మాట ఆయన రాసినటువంటిది ఏమిటంటే, ప్రభువు నన్ను తప్పించాడు, ప్రభువు నన్ను తప్పించినాడు. ఒకటి, నేను సహించి ఉన్నాను. రెండవది, ప్రభువు నన్ను తప్పించి ఉన్నాడు. 2 యాక్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి గాడ్స్ యాక్షన్, రెండవది సర్వెంట్ ఆఫ్ గాడ్ యాక్షన్. ఎట్లా ఉండాలా, మనం ఏమి నిరీక్షించాలా, దేవుడు ఏం చేస్తాడు మన కోసం, అది పౌలు గారు తిమోతికి నేర్పిస్తున్నాడు. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సహించటం, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తప్పించటం. నా రెస్పాన్సిబిలిటీ తప్పించుకోవటం కాదు, నా రెస్పాన్సిబిలిటీ, నా పోర్షన్ ఆఫ్ లైఫ్ ఏంటంటే సహించుట, 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 అంతే. ఇంకా గాడ్స్ పార్ట్, దేవుని పక్షంగా దేవుడు చేసేది ఏంటంటే తప్పించుట. మనం ఈ లోకంలో చూస్తే సహించుటకు బదులు తప్పించుకుంటారు లోకస్తులు. కానీ ప్రభు బిడ్డలు సహించుతారు, ప్రభువు తప్పిస్తాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత వ్యత్యాసము ఉన్నదో.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు హెబ్రీ పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి. రంపములు చేత కోయబడ్డారు అని రాసు, తగలబెట్టబడ్డారు. బ్రూనో అనేటువంటి ఆయన గురించి మీకు చరిత్ర తెలుసు. బ్రూనో గెలీలియో వీళ్ళ చరిత్ర తెలియని వాళ్ళు ఉండరు. క్యాథలిక్ చర్చ్ బ్రూనోని తగలబెట్టి చంపారు. దానికి కొన్ని చర్చికి వ్యతిరేకమైనటువంటి కొన్ని కామెంట్స్, జియోసెంట్రిక్ ఆ రెండింటి మీద, అంటే భూమి స్థిరంగా ఉండి సూర్యుడు చంద్రుడు కదులుతున్నారని సిలియోసెంట్రిక్, భూమి కదలాడుతోంది సూర్యుడే స్థిరంగా ఉన్నాడని చెప్పి జియోసెంట్రిక్. కాబట్టి ఇక్కడ తర్వాత ఏదైతే బ్రూనో చెప్పాడో, గెలీలియో దేన్నైతే ఒక సైంటిస్ట్గా గెలీలియో కనిపెట్టినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి టెలిస్కోప్ ద్వారా ఏదైతే తెలుసుకుని చెప్పాడో, ఆ తర్వాత కాలం సైన్స్ డెవలప్ అయ్యి ఈ ఆర్బిటరీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రూనోని ఆ రోజు చంపినప్పుడు వాస్తవంగా చాలామంది కేవలం భూమి సూర్యుని గుర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి అన్నారు, కానీ మిగతా విషయాలు కూడా ఉన్నాయి. ఆయన చంపినప్పుడు అక్కడ అన్రిపెంటెడ్ పర్సన్ కాబట్టి అతను చంపినట్టుగా హిస్టరీలో రాశారు. ఇక్కడ నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే, చాలా సందర్భాల్లో దైవ సేవకులైనటువంటి వారు తాము నమ్మినటువంటి దాన్ని కోసం నిలబడినప్పుడు అర్థం కానటువంటి వారు, దే మే బి చర్చ్ అథారిటీస్ ఆర్ మే బి జెంటైల్ పీపుల్, ఎవరైనా సరే మనల్ని ప్రశ్నిస్తారు. కానీ దేవుని మహాకృప, ఈ కృపాకాలంలో ఇన్ని రకాల ఇజమ్స్ డెవలప్ అయిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా తమ యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పుకోవచ్చు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి సెక్యులరిజం వచ్చింది. ఇప్పుడు మనం ఇండియాలో దాన్నే కలిగి ఉన్నాం. అదే మనకు అవకాశాలను ఇస్తున్నటువంటిదిగా కనపడుతూ కూడాను వేరొక వాటిని అవకాశాలు ఇచ్చి నమ్మేటట్టుగా చేసి దీనిని నమ్మకుండా ఉండేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. పౌలు ఏం చెప్పాలనుకున్నాడంటే, క్రైస్తవుడుగా ఉన్నవాడు, సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వాడు తప్పకుండా హింస పొందుతాడు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పెర్సిక్యూషన్ హీ రిసీవ్డ్ ఆర్ హీ ఎండ్యూర్డ్? ఆయన సహించిన పొందిన హింసలకు కారణం ఏంటంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించాడు, అంతే. హిజ్ లైఫ్ ఈజ్ ద రీజన్ ఫర్ ద పెర్సిక్యూషన్ హీ రిసీవ్డ్. అదేంటండి? ఎవరైనా ఎవరిని హింసిస్తారు? చెడ్డోళ్ళని హింసిస్తారు. మంచోళ్ళు చెడ్డోళ్ళని హింసిస్తారు కదా. గవర్నమెంట్ ఎవరిని హింసిస్తుంది? ఎవరికి పనిష్మెంట్లు వేస్తుంది? మరి ఇక్కడ సద్భక్తి అంటాడేంటి? సద్భక్తికి హింస ఎందుకు ఎదురవుద్ది అంటే దాన్ని అర్థం చేసుకోరు, దాన్ని గ్రహించని వారు. అందుకనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎవ్రీ ఇవాంజలిస్ట్ అండ్ క్రిస్టియన్ మస్ట్ నో ఈజ్ ద వరల్డ్ డజంట్ అండర్స్టాండ్ యూ. లోకానికి నువ్వు అర్థం కాదు. నాకు అనిపిస్తుంది ఒక్కసారి నేను నా భార్యకి అర్థం కాను, మా నాన్నకు అస్సలు అర్థం కాను, ఇప్పటికీ అర్థం కాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నా వెరీ నియర్ బై రిలేటివ్స్ కాబట్టి నేను చెప్పాను. కానీ వాళ్ళు నాతోనే ఉంటారు, నాతోనే జీవిస్తున్నారు, నన్ను బలపరుస్తున్నారు. మోరోవర్ చెప్పాలంటే మా నాన్న నన్ను బలపరుస్తున్నాడు, నా భార్య నన్ను బలపరుస్తుంది. అట్ ద సేమ్ టైం దే డజంట్ అండర్స్టాండ్ నా లైఫ్లో, నా భక్తిలో, నాకున్నటువంటి నేను చేసేటువంటి పనుల్లో వై ఐఎమ్ స్పెండింగ్ మనీ. పోనే నేనేమైనా డబ్బులు లేను అన్నా, ఏమైనా డబ్బు ఎక్కడ కూడా సేవలో డబ్బు లేకుండా నేను అయిపోయానా? మీరు చూస్తే 2001 సంవత్సరం నుంచి నా బ్యాలెన్స్ షీట్ మీరు తీస్తే నా ఆఫీస్లో వచ్చినటువంటి ఆదాయాలు మీరు చూస్తే కోట్ల రూపాయలు నేను దేవుని సేవ ఖర్చు పెట్టాను. అయితే ఐడియాలజీ ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేసి ఒక స్టేబుల్ కండిషన్ వైపు నడిపించేసి ఉండుంటే ఇవాళ
అందరిలాగే మనకు కూడా పెద్ద చర్చ్ ఉండేది కదా, అందరిలానే మనం కూడా పెద్ద సంఘాలు సమూహాలు కలిగి ఉండేవాళ్ళం కదా, అందరిలాగే మనం పబ్లిక్లో టాప్ ఎండ్లో ఉండేవాళ్ళం కదా. వాస్తవంగా నా అబ్జర్వేషన్ టాప్ ఎండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా రేంజ్ ఆఫ్ మినిస్ట్రీలో నాకంటే కిందగానే ఉన్నారని నాకు తెలిసేది, వాళ్ళకు కూడా తెలిసేది. వాళ్ళు నాతో అదే మాట చాలాసార్లు షేర్ చేస్తారు కూడా. ఇవాళ సొసైటీలో టాపర్స్గా టాప్ ఎండ్స్ చూసిన వాళ్ళు ఉన్నవాళ్ళు నా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు స్వయంగా వ్యక్తపరిచింది ఏంటంటే యూ డిడ్ గ్రేట్ థింగ్స్ దెన్ అస్. అది నా వైఫ్కి అర్థం కాకపోవచ్చు, లేకపోతే నా తండ్రికి అర్థం కాకపోవచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్కి అర్థం కాకపోవచ్చు, నా చర్చ్ మెంబర్స్కి అర్థం కాకపోవచ్చు, నా ఫ్రెండ్స్కి అర్థం కాకపోవచ్చు. చాలా సందర్భాల్లో నేను ఇది గ్రహించి, ఎందుకంటే సద్భక్తితో బ్రతుకుట. యేసుక్రీస్తు ప్రభువు ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళిపోయాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని కుమారుడు మిషన్ మీద. మరి అబ్రహాము, మన అబ్రహాం సంతానం చెప్పుకుంటాం కదా, అబ్రహాము సద్భక్తితో బ్రతికాడు, ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళిపోయాడు. తను తన యొక్క ధనాన్ని తనదనుకోలేదు, తన గృహాన్ని తనదనుకోలేదు, తన టెంట్స్లో బతికాడు. యాటిట్యూడ్ ఆఫ్ డేవిడ్ మీరు చూస్తే దావీదు కదా మొత్తం ఇచ్చాడు బతికుండగా, మంచం మీద పడుకొని ఉన్నాడు తప్ప సమస్తం అప్పచెప్పేశాడు. సమస్తం అసలు తను సంపాదించిన సమస్తం దేవుని మందిరానికి ఇచ్చి ఎంప్టీ హ్యాండ్స్ అయిపోయాడు. పౌలుని తీసుకోండి, చాలా గ్రేట్ మ్యాన్, చాలా రిచ్ మ్యాన్, చాలా పవర్ఫుల్ మ్యాన్. సౌలుగా ఉన్నప్పుడు అన్నీ వదిలిపెట్టేసుకున్నాడు. ఆఖరికి అరే అబ్బాయి నేను మర్చిపోయిన అంగీ తెచ్చిపెట్టరా అని అన్నాడు. అరే అంగీ కోసం వెయిట్ చేసే స్టేటస్ ఏంటి సౌలుకి? చర్మపు చొక్కాయలు మరి ముఖ్యంగా తీసుకురా బాబు అని తీతుకు రాశాడు. ఇఫ్ హీ కమాండ్స్, వాడు ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి అట్లాంటి, అవన్నీ వదిలేసుకున్నాడు. సద్భక్తి, సద్భక్తి. నేను హయ్యర్ ఎండ్స్ చూసా మినిస్ట్రీలో. గిన్నిస్ బుక్ నామినీగా ఉన్నాను, లిమ్కా బుక్ అచీవ్ చేశాను. ఇప్పుడు దాన్ని రీరైట్ చేసుకుంటే మళ్ళీ నేను 3 to 4 times అవుతాను ఎవ్రీ ఇయర్ కొడితే కానీ దాన్ని. నేను 5,000 ఎపిసోడ్స్ అప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు 6,200 ఎపిసోడ్స్ దాటాము. ఇయర్స్ 4 రెన్యూవల్స్ చేసుకోవచ్చు నేను రికార్డ్స్. ఏషియా బుక్ చేశాను, ఇండియా బుక్ చేశాను, గ్లోబల్ బుక్ చేశాను, డాక్టరేట్స్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, టాప్ కండిషన్స్లో నేను ప్రభావవంతంగా ఉన్నాను. అయినప్పటికీ కూడా చాలా చిన్నవాడు నన్ను ద్వేషిస్తున్నాడు, చాలా చిన్నవాడు. కాంపిటేటివ్ అండ్ కంపారిటివ్గా చూస్తే ఆ నథింగ్, కానీ వాడు నన్ను ద్వేషిస్తాడు. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటిది. am I a fool? మేబీ అకార్డింగ్ టు హిమ్ ఐ మే బి ఫూల్. వాడి దృష్టిలో నేను ఫూల్ ఏమో. కారణం ఏంటంటే నా సద్భక్తి. నేను రీచ్ అయిన ఎండ్ సేపు చూసుకుంటే నా జేబులో పైసా లేనప్పుడు, పైసా ఉన్నవాడికి నేను లోకుగా కనబడితే, నేను సాధించిన, నేనున్న నా స్థితిలో, నా పరిస్థితిలో ఉన్నది, నా ప్రభావం వాడికి మానిటర్గా చూసినప్పుడు కనపడకపోతే నేను ఫులిష్ ఫెలోలా కనపడుతున్నాను. అది సద్భక్తితో బతకటం అంటే. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు వలె జీవించడం ప్రారంభించి నీ ఐడియాలజీ అంతా కూడా ఆ విధంగా నడిపిస్తూ వెళ్తావో, ఆ క్షణాన లోకం నిన్ను వెర్రివానిగా చూస్తుంది. లోకం నిన్ను జ్ఞానిగా ఎంచదు, నిన్ను జ్ఞానహీనుడు. ఏం తెలుసు వాడికి, ఏం తెలియదు, ఏం ప్రయోజనం వాడి జీవితం వల్ల అనుకుంటారు తప్ప అసలు ప్రయోజనం అంటే ఏంటో అది బతికి చూపించాడనేది ఎవడు ఆలోచించడు. ఇదే లోకం అంటే. యేసుక్రీస్తు ప్రభువుని ఆ దేశంలో ఉన్న యూదులంతా కూడా అవమానం చేసి సిలువకు అప్పగించి చంపే వరకు కేకలేసుకుంటూ కూర్చున్నారు. అర్థమైందా? ఆయన ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. తిమోతి, పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు నన్ను వెంబడించావే, నేను సహించానే, నీకు ఇంకోటి కూడా చెప్పాలి, నా ప్రభువు నన్ను తప్పించాడు. దీస్ 2 words మస్ట్ హిట్ యువర్ లైఫ్. ఈ 2 నీ గుండెను తాకాల.
బలంగా తాకాల, నువ్వు సహించాలి. ఆయన తప్పిస్తాడు. ప్రభువు నన్ను వీటన్నింటి నుంచి తప్పించాడు. ఎన్నిట్లో నుంచి? కొన్నిట్లో నుంచి కాదు. నేను నా తప్పిదాల వల్ల నేను కొన్ని పనులు చేశాను. ఆ తప్పిదాల యొక్క ప్రభావం ఒకసారిగా నన్ను కమ్ముకున్నప్పుడు నేను ఆక్రందన చేశాను. ప్రభువా, ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నాను ప్రభువా నేను. ఆయన అలా పట్టుకొని నెమ్మది అట్లా బయటకు తీసుకొస్తున్నాడు. నా వరకు అయితే నా మైండ్ సెట్, నేను నా జ్ఞానం అని అనుకున్న దాంతో నేను చేసిన ప్రతిదీ నేను కూరుకుపోయేట్టు చేసింది తప్ప నేను లేవనెత్తబడేటట్టుగా చేయలేకపోయింది. ఐ అగ్రీడ్ దట్. దాన్ని ఒప్పుకున్నాను. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి అమోనీయులు, మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులు అనేవాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఎవరు అసలు వీళ్ళు? ఎవరు? మెయోనీయులు ఎవరు? అమోనీయులు ఎవరు? మోయాబీయులు ఎవరు? వీళ్ళెందుకు ప్రామిస్డ్ ల్యాండ్లో యుద్ధానికి వచ్చారు? వెరీ బిగ్ నెంబర్ ఆఫ్ ఆర్మీ. అక్కడ 20వ అధ్యాయం మీరు కేర్ఫుల్గా చదివితే అందులో యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటి, దేవుడా, నువ్వు ఒకప్పుడు మోషే కాలంలో వీళ్ళని చంపొద్దు, మోయాబీలు, అమోనీయులు లోతు యొక్క సంతానం నుంచి వచ్చారు, వాళ్ళు దాయాదులే, మీకు అబ్రహాం రిలేటివ్స్, వాళ్ళని చంపొద్దని నువ్వు అన్నావు ఆ రోజున. మిగతా వాళ్ళందరినీ చంపేమన్నావు, తోలేమన్నావు, వీడని మాత్రం చంపకుండా వదిలిపెట్టేసి ఎదరికి వెళ్ళిపోండి అన్నావు. మేము ఆ రోజు వాళ్ళని వదిలేసాము, ఇవాళ వాళ్ళు మాకు థ్రెట్గా వచ్చి మా మీద వార్ డిక్లేర్ చేశారు. మేము మేలు చేసాము ఆ రోజు నీ మాట విని, వాళ్ళు ఇప్పుడు మా మీద యుద్ధానికి వచ్చారు. ఏంటి వాళ్ళు చేసింది మాకు మంచితనం అని అడిగాడు యెహోషాపాతు దేవుడిని. దేవుడు అన్నాడు, యు కీప్ క్వైట్, ఐ విల్ డూ ద వార్ అన్నాడు. నువ్వు నోరు మూసి కూర్చోరా బాబు, నేను వాళ్ళతో యుద్ధం చేస్తానని. గాడ్ కిల్డ్ దెమ్ ఆల్. అదే బెరాకాలో, మన ఆర్గనైజేషన్ పేరు అదే బెరాకా. కనుక దేవుడు వాళ్ళని చంపేశాడు. వాళ్ళలో వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయేటట్టుగా దేవుడే చేశాడు. వాళ్ళంతా చచ్చిపోయారు. ఏమర్థమైంది మనకి? సేవకుడు దేవుడు ఏం చెప్తే చేశాడు అంతే. మోసే టైంలో ఇజ్రాయేల్ ఏం చేశారు? వాళ్ళు వదిలేయమన్నాడు, వదిలేశాడు. వాడు వచ్చి ఇప్పుడు యుద్ధానికి వచ్చి దిగితే దేవుని దగ్గర మొరపెట్టారు. ఏం చేయటం నేర్చుకోవాలంటే మనం సద్భక్తితో బ్రతికి ప్రార్థించటం నేర్చుకోవాలి. దట్స్ ఇట్, దట్స్ ఆల్, అంతే. అలా చేసినప్పుడు దేవుడు మన మీద కారణంగా లేచిన ప్రతి ఒక్కరి వ్యక్తిని ఆయన చూసుకోగలుగుతాడు. దట్ ఈస్ ద లెసన్. దట్ ఈస్ ద లెసన్. సహోదరుడా, సహోదరి, దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. దేవుడు అబ్రహాముకి మరొక ఎగ్జాంపుల్ చెబుతాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ సంతానం లేనప్పుడు ఆదికాండ 15వ అధ్యాయంలో నీ సంతానం పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు మిక్కిలి ధనవంతులై వెలుపటికి వస్తారు అని ప్రామిస్ చేశాడు. ఈజ్ ఇట్ ప్రాఫిటబుల్ ప్రామిస్ ఆర్ పెయిన్ఫుల్ ప్రామిస్? బాధించే వాగ్దానమా, ఆనందింపజేసే వాగ్దానమా? రెండు మిక్స్డ్. అయితే బాధ అధిగమించి ఆశీర్వాదంతో బయటకు వస్తారు, అభివృద్ధితో బయటకు వస్తారని చెప్పాడు. యాకోబు పీరియడ్లో మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఐగుప్తుకి. మోసే టైంలో బయటికి తీసుకురావాలో దేవుడు, ఎందుకంటే 400 ఏళ్ళు దేవుడు చెప్పింది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇట్ ఈస్ ద గాడ్స్ టైమ్ టు డెలివర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఫరో. వాళ్ళు ఏం చేశారంటే సహించారు, భరించారు. రివోల్ట్ చేత కాలేదు వాళ్ళకి. తిరుగుబాటు చేయటానికి అది రాజ్యం, వీళ్ళు బానిసలు. బానిస చక్రవర్తి మీద ఏం తిరుగుబాటు చేస్తాడు? చంపేస్తారు.
చంపేశారు చాలామందిని. అలా మిగతా వాళ్ళు సహించటం, భరించటం, ఏడవటం, దుఃఖపడటం తప్ప ఏం చేయలేదు, మొరపెట్టారు అంతే. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆర్ హిస్ చైల్డ్. సేవకుడు, దేవుని బిడ్డ యొక్క విధానం ఏంటంటే క్రై అంటు గాడ్ రాదర్ దాన్ బిగినింగ్ ద రివోల్ట్ అండ్ రెవల్యూషన్. తిరుగుబాటు చేసి, ధిక్కారం చేసి, ఉద్యమం చేసి, యాజిటేషన్ చేసి ఒక గొప్ప విప్లవం, రివల్యూషన్ తీసుకురావటం సేవకుని పని కానే కాదు. యు డోంట్ నీడ్ టు చేంజ్ ద థింగ్స్, గాడ్ విల్ చేంజ్ ద థింగ్స్. యు నీడ్ టు బేర్ ద థింగ్స్. యు ఆర్ హియర్ టు బేర్ ద థింగ్స్, నాట్ టు చేంజ్ ద థింగ్స్. ఈ లోకంలో దేన్ని మార్చేస్తావు నువ్వు? జీసస్ డజంట్ కేమ్ టు మేక్ ద బ్యాడ్ పీపుల్ టు గుడ్ పీపుల్. హీ కేమ్ టు మేక్ ద డెడ్ పీపుల్ టు లైఫ్. చెడ్డోళ్ళందరినీ మంచోళ్ళగా మార్చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ మిషన్ పెట్టలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. He doesn't came to change the bad people as good people. చెడ్డోళ్ళందరినీ మార్చేస్తానికి కాదు వచ్చింది యేసు ప్రభు, మంచోళ్ళగా మార్చడానికి రాలేదు ఆయన. చచ్చిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. చచ్చిన వారంటే పాపము చేత చచ్చిపోయిన వారిని తన జీవాన్నిచ్చి బ్రతికించటానికి, తద్వారా జీవితాలను మార్చడానికి వచ్చాడు. బిలీవర్ మీన్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ మ్యాన్. బిలీవర్ అంటే మంచోడు కాదండి, క్షమించబడిన వాడు. ద మీనింగ్ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ ఫర్గివెన్ బై గాడ్. ఇవాళ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద ఎజెండా అండ్ ద మినిస్ట్రీ అండ్ ద మిషన్ అండ్ ద గోల్, ఎయిమ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద క్రిస్టియన్. ఏమిటయ్యానంటే ఒకటే, టు మేక్ ద డెడ్ పీపుల్ ఇన్ టు లైఫ్. ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి, పాపము చేత చనిపోయిన వారిని వెలుగులోనికి, జీవములోనికి, ప్రభువులోనికి, పరలోకములోనికి తీసుకొని రావటమే సింగిల్ మిషన్. అందుకని ఐ రిజైన్డ్ ఫర్ లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్లో మంచి గుడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆనరబుల్ యాక్టివిటీస్గా, ఆనరబుల్ క్యారెక్టర్గా ప్రశంసించబడతాం. బెస్ట్ లయన్ ఇన్ ఇండియా. నేను 2018-19 బ్యాచ్లో ప్రెసిడెంట్గా బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ క్లబ్, బెస్ట్ లయన్ అన్నీ నావే. ఎట్లా? 675 కార్యక్రమాలు. నా డిస్ట్రిక్ట్ బడ్జెట్ మించెళ్ళిపోయింది నా చారిటీ. నా డిస్ట్రిక్ట్ బడ్జెట్ మించి నా చారిటీ వెళ్ళిపోయింది. ఇమాజిన్. ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ గాడ్? నో. దేవుడు కదా కావాల్సింది. నేను దానిలో చేరటానికి కారణం, ఐ వాంట్ టు షో దెమ్ మై లార్డ్. నా దేవుడు కలిగినది నేను ఇది చేశానని చెప్పటాన్ని నేను చేశాను. ఇఫ్ దే డజంట్ వాంట్ టు హియర్ ఆర్ టు సీ, దట్స్ దేర్ ఫేట్. వాళ్ళ ముందు నేను చేసి చూపించాను. దిస్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రిస్టియన్, దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ క్రిస్టియన్ అనేది చేసి చూపించగలిగాను నేను. కనుక నా లైఫ్ అంతా కూడా నేను ఈ 29 సంవత్సరాల్లో నేను చేసిన ప్రతిదీ కూడా క్రీస్తు కొరకు, క్రీస్తునందు, క్రీస్తు నిమిత్తము నేను చేయగలిగాను. అదే పౌలు తిమోతికి చెబుతున్నాడు, యూ హ్యావ్ టు సఫర్, యూ నీడ్ టు సఫర్, యూ ఆట్ టు సఫర్. హ్యావ్ టు సఫర్, నీడ్ టు సఫర్, యూ ఆట్ టు సఫర్. ఇట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్ అండ్ ద క్రైస్ట్ డిటర్మైన్డ్ ఫర్ యూ. ఇది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఇరుకు మార్గం ఫ్రెండ్. ఎంటర్ ఇంటు ఇట్, రీచ్ ద హెవెన్. Enter into it, reach the heaven.
ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించు, హింసను భరించు. ఎవడని చెప్పేది హింసను భరించు? హింసను తప్పించుకో అని చెప్తారు. అందుకే రంపము చేత కోయబడ్డాను వారు ఉన్నారు, రంపాల చేత కోయబడ్డాను. ఓ మాట చెప్తాను, యెషయా భక్తుడు, హిజ్కియా తర్వాత మనష్షే వచ్చాడు. మనష్షే టైంలో మిథాలజీ చెప్పింది ఏంటంటే, మీరు గూగుల్లో హౌ ఐజయా డైడ్, యెషయా ఎలా చచ్చిపోయాడు, యెషయా ప్రవక్త ఎలా చనిపోయాడు, అతని డెత్ గురించి రాయలే మనకి, కానీ ఎలా చనిపోయాడని రాస్తే మనష్షే రంపంతో కోయించి చంపేశాడు అతను. మనష్షే హిజ్కియా కొడుకు. హిజ్కియా చాలా గొప్ప రాజు, అనుకూలమైన రాజు, చెడ్డోడు పుట్టాడు కొడుకు. అంత భక్తిగల గొప్ప రాజు కడుపున చెడ్డోడు పుట్టాడు. చెడ్డోడు చెడ్డ కార్యాలు చేశాడు. యెషయాని రంపంతో కోసి చంపేశాడు. రంపంతో కోసినప్పుడు తన ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది ఆ టాల్మడ్ అందులో చెప్పింది ఏంటంటే, ఆ కథల్లో కథానికల్లో చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, దేవుడు ఏ శిక్షణ అయితే ఇస్తానని అన్నాడో అది కరెక్ట్ కాదని ఒప్పుకోమన్నాడు. దేవుని మాట కరెక్ట్ కాదని ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేదు. అందుకని అతను చంపేశాడు, రంపంతో కోసేశాడు. సజీవంగా ఉన్నవాడిని రంపంతో కోయటం ఎట్లా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా సామిల్కి వెళ్ళారా? సామిల్ దొంగలు కోస్తారే సామిల్, ఆ రంపం పైకి కింద మిషన్ ద్వారా వస్తూ ఉంటుంది. చేతులు లాగి పట్టుకొని, కాడు లాగి పట్టుకొని మనిషిని చివరి నుంచి ఆ చివరికి కట్ చేశారు, బాడీ రంపాలతో కోయబడ్డారు. హెబ్రీ పత్రికలో చెప్పిన మాట, ఎందుకు రంపంతో కోయబడ్డారు? విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. జడలబర్రి చర్మంలో మనిషిని పెట్టి కుట్టేసి ఎండలో వేసేస్తే ఎండకి ఆ జడలబర్రి టైట్ అవుతుంది ఆ చర్మం. తెలుసా మీకు ఇది? అప్పట్లో ఉన్న పనిష్మెంట్స్ ఏంటంటే, ఎవరైనా ప్రభువుని గురించి ఒప్పుకున్న వారు వదిలిపెట్టడం, ఈ భక్తి వదలం, క్రైస్తవ విశ్వాసం వదలం అంటే పెర్సిక్యూషన్ మెథడ్స్లో అదేంటంటే ఏం చేశారంటే, వాళ్ళు జడలబరి యాక్ అంటారు దాన్ని, YAK యాక్, దాన్ని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంలో వీడిని పెట్టి కుట్టేస్తారు టైట్గా. కుడితే అదేమవుతుందంటే ముడుచుకుపోతుంది, చర్మం గట్టిగా దగ్గరికి వచ్చేస్తుంది ఎండకి. ఎముకలు విరిగి నొక్కి ప్రెస్ చేసి సఫికేషన్, గాలాడక ఊపిరాడక లోపల చచ్చిపోతారు. వినబడుతుంటుంది మాట, శబ్దం వినబడుతుంది బయట నుంచి. ఒప్పుకుంటావా? వదిలిపెడతావా? ఒప్పుకుంటావా? తీసేస్తాం. ఒప్పుకుంటావా? రిలీజ్ చేస్తాం. నో. బ్రూనోని తగలబెట్టినప్పుడు కూడాను అలాగే కట్టు మీద పెట్టి, కట్లు కింద పెట్టి అంటించేసినప్పుడు దే గేవ్ దెమ్ ఎ ఛాన్స్ టు బి రిలీజ్డ్. ఒప్పుకోలేదు, దాన్ని నమ్మిందాన్ని. కాబట్టి నష్టపోయాడా బ్రూనో? అదే చంపబడిన స్థలంలో తర్వాత 2వ శతాబ్దంలో వచ్చినటువంటి భక్తుడు ఒక ఆయన అక్కడ అతని యొక్క స్టాట్యూ కట్టాడు. ద హోల్ వరల్డ్ రిపెంటెడ్ ఫర్ హిస్ డెత్. అతను చంపినందుకు చర్చ్ వాళ్ళకి కూడా పశ్చాత్తాపడుతుంది. ఆనాడు ఉన్నటువంటి పోప్స్ వాళ్ళందరూ చేసిన దురాగతాన్ని గురించి వాళ్ళకి కూడాను ప్రజలంతా చింతిస్తున్నారు. బ్రూనో యొక్క విగ్రహం తప్పిదానికి జ్ఞాపకంగా నిలబడిపోయింది. కానీ ప్రభువు మనల్ని తప్పిస్తాడు, ప్రభువు మనల్ని తప్పిస్తాడు. ఇది దేవుని వాక్యంలోని సందేశం. రేపటి వాక్య ధ్యానం రేపు ఉదయం 11:30 గంటలకు మిగిలిన వచనాలు 14-15 వచనాల దగ్గర నుంచి మళ్ళీ మనం ధ్యానం చేద్దామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారాలు పంపించు ప్రభువా, వింటున్న వారిని దీవించు నాయన. యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.